ఓడి అమ్మాయి ఎంత క్రౌడ్ వస్తుందో వెనక నుంచి. దారుణం దారుణం చేసేసారు. కంప్లైంట్ ఇచ్చాను. చెత్త చెత్త. ఇది జస్ట్ శాంపుల్. అంత తామర పువ్వులే. ట్రైన్ లో వెళ్తూ టీ గార్డెన్స్ చూడటం అంటే మామూలు విషయం కాదు. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ వ్లాగ్ ఏంటంటే కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వెళ్తున్నాం కదా, వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో. ఈ రోజు డే 3 రాత్రి రాంపూర్ హట్ జంక్షన్ లో మన కెమెరా అయితే ఆపాం కదా. దాని తర్వాత మన బండి మాల్డా వెళ్ళి, మాల్డా నుంచి కిషన్ గంజ్ వచ్చి, కిషన్ గంజ్ నుంచి ఎన్జేపీ అయితే వచ్చింది. ఈ ప్రాసెస్ లో మనం వెస్ట్ బెంగాల్ నుంచి బీహార్ వచ్చాం, బీహార్ నుంచి మళ్ళీ వెస్ట్ బెంగాల్ వెళ్ళాం. ప్రస్తుతం మనం అయితే అస్సాంలో ఉన్నాం. అస్సాంకి అయితే ఎంటర్ అయిపోయింది మన బండి. ఫ్రాంక్ గా చెప్పాలంటే క్రౌడ్ మొత్తం తగ్గుకుంటూ వస్తుంది అనమాట. ఎప్పుడైతే మాల్డా ఎంటర్ అయ్యిందో, మాల్డాలో చాలా మంది దిగిపోయారు, కిషన్ గంజ్ లో చాలా మంది దిగారు, దాని తర్వాత ఎన్జేపీలో కూడా దిగే ఉంటారు, నాకు తెలియదు. ప్రస్తుతం అయితే మనం అస్సాంలో ఉన్నాం కదా, అది కథ అలా జరిగింది. టు బి ఫ్రాంక్లీ గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకోవాలంటే రాత్రి అంతా కూడా అమ్ముకునే వాళ్ళు వచ్చారు. ఎంత డిస్టర్బెన్స్ చేశారంటే అంత డిస్టర్బెన్స్ చేశారు. కైనీళ్ళు, గుట్కాలు, అవి ఇవి అని చెప్పి అంతెందుకు ఇప్పుడు కూడా అమ్ముతానే ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే బాత్రూమ్లో అయితే మరీ దారుణం బాబోయ్. ఫ్లోటింగ్ అయిపోతుంది, ఓవర్ ఫ్లోట్ అయిపోతుంది అస్సలు. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకోవడానికి ఏసీ దాకా వెళ్ళి వచ్చాను. ఏసీలో అయినా ఎలగబెట్టేసారా అంటే అక్కడ అంతే. ఏ షింక్ చూడండి, రెడ్ కలర్ రెడ్ కలర్ రెడ్ కలర్, అసలు దారుణం. ఇంకా మీకు చాలా చూపించట్లేదు, నేను చూపిస్తే అసలు తట్టుకోలేరు, అసలు ఫుడ్ తినలేరు. నేను నిన్న మధ్యాహ్నం తిన్నాను, ఏది తినబుద్ధి అవ్వట్లేదు ఈ వాసనలకి వాటికి. వెల్కమ్ టు అస్సాం. రాత్రి చాలా చలేసింది తెలుసా, వర్షం, చలి. బాత్రూమ్ నిండా ఏమున్నాయో తెలుసా, గుట్కా ప్యాకెట్లను బీడీలే ఉన్నాయి. దానివల్ల జామ్ అయిపోయి అసలు దారుణం. కంప్లైంట్ కూడా ఇవ్వలేను, అంత దారుణంగా ఉన్నాయి. వాళ్ళు మటుకు ఎలా క్లీన్ చేస్తారో అర్థం కావట్లేదు నాకు. అసలు ప్రైమరీ మెయింటెనెన్స్ ఉంటుంది కదా ఎక్కడ మన దిబ్రూగఢ్లో, వాళ్ళు ఎలా చేస్తారో కానీ వాళ్ళకి వంగి వంగి దండాలు పెట్టాలి బాబోయ్. ఆ సీన్లు నేను గుర్తు తెచ్చుకుంటేనే కడుపులో దేవేస్తుంది. సో ప్రస్తుతానికి ఇలా అయితే ఉంది, ఖాళీ ఖాళీగా ఉంది. మనం వెళ్ళే కొద్దీ ఇంకా ఖాళీ అయిపోద్ది. ఒకసారి జనరల్లోకి వెళ్ళొద్దాం ఎలా ఉందో. ఇది జస్ట్ శాంపుల్. ఈ జనరల్లో వచ్చాం, చూసారు కదా లోపల ఎలా ఉందో. అది పరిస్థితి, మామూలుగా ఉండదు వివేక్ ఎక్స్ప్రెస్ అంటే. ఎంతమంది అమ్ముకునే వాళ్ళు వస్తున్నారంటే అది. ఫస్ట్ ఇందులో ప్రయాణించే వాళ్ళకి మేనర్స్ అది నేర్పించాలి. ఎవ్వడికి లేదు తెలుసా. వాష్రూమ్ యూజ్ చేసాక ఫ్లష్ కొట్టరు, ఏది కొట్టరు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అర్థమైన చెత్త అంతా కూడా కమ్మోడి మీదే వేస్తాను. సారీ గైస్, ఇవన్నీ నేను మాట్లాడకూడదు వీడియోలో, కానీ చెప్తున్నాను ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ గురించి. క్లైమేట్ గురించి మాట్లాడాలంటే ఎప్పుడైతే అస్సాం ఎంటర్ అయ్యామో అక్కడి నుంచి చాలా చల్లగా ఉంది. ఎన్జేపీ దగ్గర నుంచి చల్లగానే ఉంది అనుకుంటున్నాను నేను. ప్రస్తుతం టైం వచ్చేసి 6:22 అయితే అవుతుంది ఉదయం. పొద్దున్నే ఎంతమంది అమ్ముకోవడానికి వచ్చారంటే ఒకసారి ఆలోచించండి లోపల మ్యాటర్ ఏముంటుందో. టు బి ఫ్రాంక్, అస్సాంలో గ్రీనరీ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ వాటర్ కూడా చాలా ఎక్కువ. ఓ మై గాడ్. శ్రీరాంపూర్ అస్సాం అంట. అవన్నీ కూడా టీ గార్డెన్సే. వావ్. ట్రైన్ లో వెళ్తూ టీ గార్డెన్స్ చూడటం అంటే మామూలు విషయం కాదు. ఆహాహాహాహాహా, సూపర్బ్ లొకేషన్స్ అబ్బా. అందుకే అంటారు అస్సాం టీ అని. అస్సాం టీ మామూలుగా ఉండదు. నెక్స్ట్ మనం వెళ్ళబోయే స్టేషన్ ఇప్పుడు కొక్రేజర్. ఆహాహా, స్టేషన్ చిన్నదే కానీ చాలా ప్రాముఖ్యత ఉందంట ఈ స్టేషన్కి. మనం రైల్వే జోన్ కూడా మారిపోయాం. ఎన్ఎఫ్ఆర్, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేస్.
గైస్ మన ట్రైన్ ఆపరేట్ చేసేది కూడా ఎన్ఎఫ్ఆర్ఏ. ప్రస్తుతం టైం 6:56 అయితే అవుతుంది. అటుపక్క ట్రైన్ పక్కన పెట్టారు, స్పేర్ రేక్ అనుకుంటా. అదేదో ఇంటర్సిటీ రేక్లా ఉంది. ఆల్ మిక్స్ ఉన్నాయా? ఆల్ మిక్స్లా ఉన్నాయి అందులో. గైస్ ప్రస్తుతానికి మనం 3:23 లేట్లో అయితే కొక్రేజర్ స్టేషన్కి చేరుకున్నాం. ఈ స్టేషన్ అన్నిటిలో దిగుతా వస్తున్నారు అన్నమాట జనాలు, 2-3 10 మంది అలాగా. ప్రస్తుతానికి మనం ఎన్ని కిలోమీటర్లు కవర్ చేసాం తెలుసా? 3387 కిలోమీటర్లు. ఎక్కడ కన్యాకుమారిలో బయలుదేరాక ఇప్పటి వరకు మనం కవర్ చేసింది. కొక్రేజర్ నుంచి బయలుదేరింది బండి. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది న్యూ బొంగైగావ్ జంక్షన్. ఆ స్టేషన్ చాలా స్పెషల్. అక్కడికి వెళ్ళాక ఆ స్టేషన్ గురించి చెప్తా మీకు. తీసుకెళ్తున్నారు బండిని ఎక్కడికో. బండి స్టార్ట్ అయ్యాక ఇప్పటి వరకు ఒక్కసారి కూడా క్లీన్ చేయలేదు లోపల కోచ్ల్ని. బెంగాల్ ఒడిశాలో అసలు ఆ బండిని కొట్టలేదు, కానీ అస్సాం ఎంటర్ అయ్యాక పరుగులు పెట్టిచ్చేస్తున్నారు. నిన్న రాత్రి 3:50 లేట్ అని చెప్పాను. ప్రస్తుతం 3:30 గంటలు లేట్లో ఉంది. వెళ్ళే కొద్దీ లేట్ అనేది తగ్గిపోతుంది అనుకుంటున్నాను నేను. వెస్ట్ బెంగాల్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఒక్క టీటీ గారు కూడా రాలేదు. అసలు చెకింగ్ చేయలేదు, ఏదీ లేదు. కేరళ తమిళనాడులో మటుకు ఎంతమంది స్క్వాడ్లు వచ్చారంటే అంతమంది స్క్వాడ్లు వచ్చారు ఫైనల్ రాయడానికి. బొంగైగావ్ యార్డ్, ఇదంతా యార్డే. పిట్ లైన్ మెయింటెనెన్స్ అటు సైడ్ అంతా. అండ్ మనం అయితే వచ్చేసాం న్యూ బొంగైగావ్ జంక్షన్. ప్రస్తుతం టైం అయితే చూడండి 7:26 అయితే అవుతుంది. స్టేషన్ కోడ్ NBQ. ఈ కిందంతా నది, రివర్ పైన ఉంటుంది అన్నమాట ఈ స్టేషన్. చాలా చాలా స్పెషల్. గుర్తుపెట్టుకోండి, న్యూ బొంగైగావ్ జంక్షన్. న్యూ బొంగైగావ్ జంక్షన్లో అఫీషియల్ స్టాప్ 10 నిమిషాలు. కానీ చూడాలి ఇక్కడ ఎంతసేపు ఆపుతారు అనేది. దిగుతున్నారు, చాలా క్రౌడ్ దిగుద్ది ఇక్కడ. షంటింగ్ చేస్తున్నారు. న్యూ అలీపూర్ ద్వార్ జంక్షన్, ఢిల్లీ. మన బండి అయితే స్టార్ట్ అయింది న్యూ బొంగైగావ్ జంక్షన్ నుంచి. నెక్స్ట్ స్టేషన్ వచ్చి అభయాపురి. ఆ బర్డ్స్ చూడండి. క్లైమేట్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్, అదిరిపోయింది. కూల్ చిల్ వెదర్. గైస్ ఇప్పుడు మనకు క్రాస్ ఓవర్ అయితే అవ్వద్ది. దేంతో అనుకుంటున్నారు? కామాఖ్య జంక్షన్ టు ఆనంద్ విహార్ టెర్మినల్ వీక్లీ ఎక్స్ప్రెస్ తో.
నెక్స్ట్ మన బండి వెళ్ళేది గోల్పరా టౌన్. ప్రస్తుతం టైము 8 అవుతుంది, 5 నిమిషాలు తక్కువ 8. ఆరా ఇప్పుడు క్రాస్ ఓవర్ అయింది కదా, కామాఖ్య నుంచి ఆరా వెళ్తుంది అనమాట బండి. ఆరా ఎక్స్ప్రెస్, కామాఖ్య ఆరా ఎక్స్ప్రెస్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్. మొత్తం టెరైన్ అంతా చాలా డిఫరెంట్ ఉంది. ఈ వెనకాల కొండల్లో మేఘాలన్నీ ఆగాయి, కనిపిస్తున్నా గైస్? మరి కొద్దిసేపట్లో మనం బ్రహ్మపుత్ర నది పైన నారాయణ సేతు మీద నుంచి వెళ్ళబోతున్నాం. బ్రహ్మపుత్ర నది, నారాయణన్ సేతు. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఉంటుందని చెప్పాను కదా, మరి అంత లాంగ్ అయితే ఉండదు. లాల్ చౌడ్ తీసుకుంటున్నా. అది లాల్ చౌ. మిల్క్ టీ కన్నా ఈ టీ బాగుంటుంది, పుల్లగా. టీ అమ్మ అస్సలు మామూలుగా లేదు, మజా వచ్చిందిలే. మన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ సింగిల్ ట్రాక్ కదా, ఇది డబుల్ ట్రాక్. ఫోన్ బయటికి పెడితే చాలు, ఉమ్ముల మీద ఉమ్ములు వస్తారు. ఆడ ఎన్ని ఫీట్లు వేస్తున్నాడంటే అన్ని ఫీట్లు వేస్తున్నాడు ఇందాక నుంచి. స్కిప్పింగ్ ఈ స్టేషన్ని. గోల్పరా టౌన్. అన్నీ ఒక్క చెట్లలో ఉన్నాయి, అన్నీ ఒక్క చెట్లు అటు సైడ్. గోల్పరా టౌన్. 3 గంటల 20 నిమిషాలు లేట్లో అయితే చేరుకున్నాం మనం ఈ స్టేషన్కి. నెక్స్ట్ గువాహతి. చూద్దాం అక్కడ ఎంతమంది దిగుతారో ఏంటో. ప్లాట్ఫామ్ బయటకు వచ్చింది బండి, అప్పుడు ఆగింది. ఒక 130 కిలోమీటర్లు మన రన్ అయితే ఉండబోతుంది. ఏదో ట్రైన్ అవుట్టేక్ చేసిన లోకల్ ట్రైన్ని. స్టేషన్ పేరు బోకో అంట. నేను ఒక 20 కిలోమీటర్ల నుంచి చూస్తున్నాను, ట్రాక్ పక్కన అలా వాటర్ బాడీ కంటిన్యూ అవుతూ వస్తుంది. చూడండి, గ్రీనే ఉంది, కనుచూపు మేరంతా గ్రీన్. గువాహతి సిటీకి అప్రాక్సిమేట్గా ఒక 15-20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాం. క్రూజింగ్ స్పీడ్ అయితే తగ్గించారు, స్లోగా క్రూజ్ అవుతుంది. వాటి అమ్మ, అటు సైడ్ అంతా చూడండి, అంత తామర పువ్వులే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బార్ నుంచి ఆ బార్ దాకా ఉంది. వావ్. చాలా మంది ఏమనుకుంటారంటే అస్సాం క్యాపిటల్ గౌహతి ఏమో అనుకుంటారు. గౌహతి కాదు. నార్త్ ఈస్ట్ ట్రైన్లు చేయమని చాలా మంది అడుగుతున్నారు. ఇది వన్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ ట్రైనేనండి. గౌహతి కన్నా ముందు కామాఖ్య వస్తుంది. కామాఖ్య దాటి మనం గౌహతికి అయితే వెళ్ళాలి. అదంతా కామాఖ్య మెయింటెనెన్స్ అనుకుంటున్నాను నేను. అది ట్రైన్లు ఉన్నాయి చూడండి. అటుపక్క ఉన్నది వందే భారత్ అనుకుంటా, ఆరెంజ్ కలర్. ఆ బండి ఏంటంటే కామాఖ్య పూరి బండి. అది వందే భారత్ అనుకున్నాం కానీ వందే భారత్ కాదు, దాని వెనకాల ఉన్నది అమృత్ భారత్. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఆ అమృత్ భారత్ ఎక్కడిది? కామాఖ్య రోహతక్. ఇదంతా మెయింటెనెన్స్ ఏరియా. బళ్ళు మెయింటెనెన్స్ లో ఉన్నాయి. మనం కామాఖ్య జంక్షన్ ని స్కిప్ కొడతాం.
ఇదిగోండి కామాఖ్య. అటుపక్క వందే భారత్ని పెట్టారు. మన ట్రైన్ 3 గంటల 20 నిమిషాలు లేట్లో ఉందని చెప్పాను కదా. టైంని అయితే కవర్ చేశారు, అంటే కొంచెం బఫర్ టైం అది ఉందనుకోండి, ఆ టైం అది కవర్ చేసినట్టు ఉన్నారు. ఈ ట్రైన్ ని ఓవర్టేక్ కొడుతుంది. ఇది ప్యాసింజర్ ట్రైన్. కామాఖ్యలో ఆపారు బండిని. దారుణం, చెత్త చెత్త మొత్తం. ఇది పరిస్థితి. లేట్ కవర్ చేశారా బాబు అనుకుంటే మళ్ళీ కామాఖ్య జంక్షన్లో పెట్టేశారు. కామాఖ్య జంక్షన్ నుంచి గువాహటి 7 కిలోమీటర్ల డిస్టెన్స్. కామాఖ్య జంక్షన్కి వచ్చి 15 నిమిషాలు పైన అయింది. అలాగే ఉన్నాం. మా బండి, ఆ పక్క బండి. పక్క ట్రాక్ నుంచి గోహతి నుంచి బార్మీర్ వెళ్ళే బండి అయితే వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడు సిగ్నల్ క్లియర్ చేస్తారనుకుంటున్నాను. దీని అమ్మ జీవితం, ఆ బండికి వచ్చింది సిగ్నల్. బార్మీర్ బండి వచ్చింది, ఈ బండికి సిగ్నల్ వచ్చింది, వెళ్ళిపోతుంది. అది వెళ్ళాక మన బండి వెళ్తుంది అనుకుంటా. అటా చెప్తారు వెళ్ళి. పక్క ట్రాక్లోకి ఇంకో ట్రైన్ కూడా వచ్చేస్తుంది. అలీపూర్ ద్వార్ జంక్షన్ నుంచి గువాహటి వెళ్ళే ట్రైన్ అంట. అది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చేస్తుందంట. మన బండి ఇంకా అలాగే ఉంది లూప్లో. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఏమో బార్మీర్ బండి వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి ఒక బండి వెళ్ళిపోయింది, ఇంకో బండి వస్తుంది. మనల్ని మటుకు లూప్లో పెట్టారు. షిఫంగ్ ఎక్స్ప్రెస్ అండి. దీనమ్మ జీవితం, ఆ పక్క బండిని పంపించేస్తున్నారు. అది గోతికి వెళ్తుంది. గోతి నెక్స్ట్ స్టేషనే, మన ఇంకా పైకి వెళ్ళాలి. దీనమ్మ జీవితం ఏంది అసలు ఇది? సిల్చార్ నుంచి రాంగ్యా వెళ్ళే బండి అది వచ్చింది కదా. ఇప్పుడు మన బండిని పంపిస్తారు అనుకుంటున్నాను నేను. మన గ్రీన్ వచ్చింది. అమ్మయ్యా, బయలుదేరదాం. 40 నిమిషాలు మనల్ని ఇక్కడే ఆపేశారు కామాఖ్య జంక్షన్లో. పదండి మనం వెళ్ళిపోదాం ఇంకా గువాహటి. కామాఖ్య అమ్మవారి గుడి కొండపైన ఉంటుంది. ఆ కొండపైనే అన్సీన్ గువాహటి ఇది. వెల్కమ్ టు గువాహటి. 9 గంటల 5 నిమిషాలకు రావాల్సిన బండి 11 గంటల 40 నిమిషాలకు అయితే వచ్చింది. 2 గంటల 35 నిమిషాలు లేట్లో మనమైతే చేరుకున్నాం గువాహటి. 3596 కిలోమీటర్లు అయితే పూర్తి చేసుకున్నాం మనం. ఏదో బండి ఉంది అక్కడ. సరైఘాటి ఎక్స్ప్రెస్. అమృత్ భారత్ లోకోమోటివ్ వ్యాప్ 5 ఒకటి సెపరేట్గా ఉంది అక్కడ. ఇక్కడ బండి రెడీగా ఉంది. న్యూ గువాహటి డీజిల్ లోకో షెడ్ది.
అమ్మో దానికి చాలా ప్యాసింజర్ బండి అది. ప్లాట్ఫామ్ నెంబర్ 7కి అయితే వచ్చాం. గువాహటీలో అఫీషియల్ స్టాప్ వచ్చి 15 నిమిషాలు మనకి. అమ్మా ఒడి అమ్మ డప్పు సుపానీలు. అమ్మ ఏంద్ర ఇది, ఇప్పుడే క్రౌడ్ దిగుతున్నారు అనుకోండి, మళ్ళీ ఎక్కుతున్నారు. జంపర్ మే బంపర్ ఆలవిత్తర అప్పని అయిపోద్ది మనకి. జనాలు దిగుతున్నారు, మళ్ళీ ఎక్కేస్తున్నారు. దిబ్రూగఢ్ అయితే వెళ్ళిపోతాం మనం వెరీ సూన్. రాత్రికి అనుకోండి. టైంపాస్కి ఏదో తీసుకున్నాను, ఒక కోకోనట్ వాటరు, జరా సోడా, ఒక వెజ్ ప్యాటీస్ తీసుకున్నా. ప్లాట్ఫామ్ మీద కొంచెం నడుస్తున్నాను, కాళ్ళు సాగుతాయని. కూర్చుని కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. క్లీనింగ్ అది చేశారు ఇప్పుడే, కంప్లైంట్ ఇచ్చాక. ఇది క్లీనింగ్ అయ్యాక పరిస్థితి. గైస్ నేను చాలా వీడియోస్ ప్లాన్ చేశాను, అటు జనరల్లోను, ఇటు స్లీపర్లోను, అటు ఏసీలోను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, లైక్ చేసి ప్రతి వీడియోని కామెంట్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి అంతే. ఈ 3 వీడియోలకి, ప్రతి వీడియోకి 5,000 లైక్లు, 3 లక్షల వ్యూస్ రావాలి. ఒక్కొక్క దానికి 3 లక్షల వ్యూస్ వచ్చాయంటే నెక్స్ట్ మీరు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. అలాంటి వీడియోలు అయితే చేస్తా. క్లీనింగ్లు చేస్తున్నారు గువాహటీలో, దారుణం చేసేసారు. కంప్లైంట్ ఇచ్చాను. నాహర్లగునా NHNL. చూద్దాం. ఎస్, నాహర్లగూన్ వెస్టాడోమ్ టూరిస్ట్ ఎక్స్ప్రెస్. శతాబ్ది కాదు, టూరిస్ట్ ఎక్స్ప్రెస్ ఆ బండి. కోచ్ మెయింటెనెన్స్ అనుకుంటుంది, కోచ్ మెయింటెనెన్స్ డిపో. చెప్పాలంటే ఈ 4 రోజుల జర్నీలో, ఇంకా జర్నీ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, ఫస్ట్ 2 రోజులు అప్ టు ఆంధ్రప్రదేశ్ దాటేదాకా తిన్నాను. దాని తర్వాత నుంచి తినడం తక్కువ, తాగడం ఎక్కువ. తాగడం అంటే ఏదో అనుకుంటారు, వాటర్, బటర్ మిల్క్ అలాంటి. 12 గంటల 7 నిమిషాలకి మనమైతే గువాహటీ నుంచి బయలుదేరాం. 25 నిమిషాలు పైన ఆపారు బండిని. ఏంటి బోర్డు పైన అన్ని చేపలు పెట్టారు, వాట్స్ హ్యాపెనింగ్? అక్కడ కుప్ప ఉంది చూడండి, ఆ కుప్ప అంతా మన ట్రైన్లోంచి దింపినవే మొత్తం. ఇవన్నీ మన ట్రైన్ నుంచే దింపారు. ఫ్లిప్కార్ట్, అంబికా దర్బార్ భర్తీ, అమ్మో ఇవన్నీ కూడా. షంటింగ్ చేస్తున్నారు ఈ కోచెస్ని. కోచ్ మెయింటెనెన్స్ ఇదంతా. ఏంటి ఇట్లకి బోర్డు లేవు, ఆ ట్రైన్కి ఉంది బోర్డు, ప్యాసింజర్లో ఉంది కాదు. గువాహటీ, దిబ్రూగఢ్ మార్గానిటీ ఏదో సింపుల్. ఈ గువాహటీ లీడో బండిని అయితే మనం చేసాం. ఇంటర్సిటీ బండి రాత్రి బయలుదేరుతుంది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని అయితే చూడండి. ఓన్లీ లిక్విడ్స్, నో సాలిడ్స్. కోషెట్ గువాహటీ. ఇది యార్డ్ అనుకుంటా, బళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి. అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్ ఎంటర్ అయిందో IRCTC ప్యాంట్రీ కార్ వెండర్స్ కాకుండా బయట వెండర్స్ వచ్చి రచ్చ చేసేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళని బ్యాన్ చేశారంటే గుట్కా ఇన్కమింగ్ అనేది తగ్గుద్ది, దాంతో ట్రైన్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. లేదు చెయ్యేలా బయట పడితే చాలు, ఉమ్ములు రెడ్ కలర్ బాబోయ్, నానా బేబచ్చం అసలు.
అసలు ఈ ట్రైన్లో దోలగాలు ఎక్కువ అని చెప్పింది చూడండి, ఫీట్ల మీద ఫీట్లు వేస్తానే ఉన్నారు. న్యూ బొంగేగాం గువాహటి రేకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సాయిరాం గువాహటి ఎక్స్ప్రెస్ ఖాళీలాగా ఎక్కడ తీసుకొచ్చి పెట్టారో చూడండి. ఈ బండి కూడా మనం చెయ్యాలి. గువాహటి తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది జాగీ రోడ్లో. సో అప్రాక్సిమేట్గా ఒక 2 కిలోమీటర్స్ ముందు అయితే ఉన్నాం జాగీ రోడ్కి. ఎస్, జగీర్ రోడ్ వచ్చేసాం. ఇక్కడ కూడా చాలా మంది దిగుతారని విన్నాను. మరి ఈ స్టేషన్లో కూడా చాలా మంది దిగుతారంట బేసిక్గా ఈ ట్రైన్కి. 3 hours లేటు. అసలు దిబ్రూగఢ్ వెళ్ళేటప్పటికి ఏ టైం అవుద్దో ఏంటో ఏం అర్థం కావట్లే. 1:11 అయితే అవుతుంది. అండ్ జనాలు ఎక్కడానికి రెడీగా ఉన్నారు బండి. ఇదంతా ట్యాక్సీ డ్రైవర్లు. అచ్చా, ఇక్కడి నుంచి నాకు తెలిసి ఇంటీరియర్ అస్సాంకి కనెక్టివిటీ అనుకుంటా. చెప్పానా చాలామంది దిగుతారు ఇక్కడ అని. వీళ్ళందరూ దిగిన వాళ్ళే. కోడి అమ్మాయి ఎంత క్రౌడ్ వస్తుందో వెనక నుంచి. సంతలా ఉంది బాబాయ్. ఊరు పేర్లు పెట్టి పిలుస్తున్నారు. సంత సంత. అసలు రైల్వే స్టేషన్లోకి వీళ్ళందరినీ అలౌవే చేయకూడదు. జాగీ రోడ్ బాయ్ బాయ్. నోడి అమ్మ కథ ఎలా ఉందో చూడండి. అక్కడ ఆటోలు, సంత. ఓహో, ఎక్కడ సంత పెట్టేశారు. ఇటు సైడ్ ఇళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. వీళ్ళందరూ ఇక్కడ లోకల్. ఏదో ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నారు. వాళ్ళని కూడా గెలుగుతున్నారు ముందు వాళ్ళు. జగీ రోడ్ దాటేగా సీన్స్ అయితే ఎలా ఉన్నాయి. ఆల్మిక్స్ కోచెస్ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. ఎప్పుడో బ్లూ కలర్ కోచ్లు. ఇప్పుడు మనం చేరుకోబోయే స్టేషన్ పేరు హోజాయ్. హోజాయ్, HOJAI. మన సోర్స్ స్టేషన్ అయిన కన్యాకుమారిలో స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా మనం 3732 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. 3732 కిలోమీటర్లు. ప్రస్తుతం టైం అయితే మధ్యాహ్నం 2:20 అయితే అవుతుంది. ఇక్కడ జనాలు దిగుతారు. అండ్ క్రౌడ్ కూడా ఎక్కేలాగా ఉంది కొంచెం. హోజాయ్ తర్వాత లుమ్డింగ్ జంక్షన్. అది కొంచెం పెద్ద జంక్షన్ అనమాట. అక్కడికి వెళ్ళాక ఆ విశేషాలు మాట్లాడుకుందాం. ఎక్కుతున్నారు మెల్లగా. క్రౌడ్ ఆఫ్ ఇండియా. కొంచెం క్రౌడ్. అసలు దీన్ని క్రౌడ్ అని నేను లెక్క చేయకూడదు, ఎందుకంటే అంత క్రౌడ్ని మనం ఈ ట్రైన్లో చూసాం. కోచ్ కెపాసిటీ 80 మంది అంటే 270 మంది దాకా ప్రయాణించిన కోచ్ ఇది. ఇది ఒకటే కాదు, ట్రైన్ మొత్తం ప్రతి కోచ్లో. క్రౌడ్ చూసారా అలా దిగుతున్నారా. అప్రాక్స్ 2 hours లేట్లో మనం అయితే బయలుదేరాం ఇక్కడి నుంచి. ఈరోజు నా లంచ్ ఇది. అన్నిటికన్నా బెస్ట్ ఫుడ్. ఏమంటారు, అవునా కదా? ఇంకో విషయం చెప్పనా గైస్, ఈ కోచ్లో నాకు తెలిసి రిజర్వ్ టికెట్లు ఉన్న వాళ్ళు ఒక 40 మంది ఉంటారు అంతే. మిగతా మంది అందరూ ఏంటో తెలుసా, వెయిటింగ్ లిస్ట్ క్యాన్సిల్ చేయించుకున్న వాళ్ళు, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది చూడండి వాళ్ళు. నెక్స్ట్ ఫైన్ కట్టి ఎక్కుతారు చూడండి వాళ్ళు. అందరికన్నా ఎక్కువ ఫైన్ కట్టి ఎక్కేవాళ్ళు. ఫైన్ కట్టి ఎక్కేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, టికెట్ లేకుండా ఎక్కేవాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. టికెట్లు ఏం లేవు, అయినా ఎక్కేసి కూర్చుని పడుకుని పోతున్నారు. అందుకే అంతమంది స్క్వాడ్లు పెట్టారు. నాకు తెలిసి ట్రైన్లో టికెట్స్ ఉంటాయి,
మనం లాస్ట్ దాకా ట్రై చేయాలి, ట్రై చేస్తే దొరికితే. కాకపోతే ఈ జనాలు ఎక్కి రచ్చరచ్చ చేసి కంపు చేసి వివేక్ ఎక్స్ప్రెస్ అంటే జనాలకి భయం పుట్టేలా చేశారు వీళ్ళు. అర్థమవుతుందా? ట్రైన్ రన్ అయితే మటుకు అదిరిపోయింది, ఎక్కడ తగ్గట్లేదు. ఓన్లీ ఒడిస్సా బెంగాల్లో మటుకు నాంచుకుంటూ తీసుకొచ్చారు. నా చెయ్యిని జర్నీలో ఎన్నిసార్లు కడిగానంటే అన్నిసార్లు కడిగాను తెలుసా. చండాలం, నా నోటితో నేను చెప్పలేను బాబోయ్, అంత చండాలం అండి. చెయ్యి బయటికి పెడితే చాలు బా. మెయిన్ ఆ గుట్కా వాళ్ళని బ్యాన్ చేసి బీడీలు కాల్చే వాళ్ళని, గుట్కా తినే వాళ్ళకి హెవీ ఫైన్లు వేసారంటే 2 రోజులు చేస్తే చాలు, 3వ రోజు మొత్తం సెట్ అయిపోద్ది ట్రైన్. వీళ్ళకి ఎవరు గట్టిగా చెప్పేవాళ్ళు లేక అంతే. టు బి ఫ్రాంక్లీ ట్రైన్ ఫుల్ రష్గా ఉంటుంది కదా, రష్గా ఉండటం వల్ల అథారిటీస్ ఏవి కూడా లోపలికి వచ్చి చెక్ చేయలేకపోతున్నాయి అనమాట. వన్స్ ఒక్కసారి సీరియస్ యాక్షన్ తీసుకుందంటే ఇండియన్ రైల్వేస్ సాఫ్ ఏకదమ్ క్లీన్ అయిపోద్ది ట్రైన్. నేను మాట్లాడేది ఒక్క ట్రైన్ గురించే కాదండి, చాలా ట్రైన్లు క్లీన్గా చాలా క్లీన్ అయిపోతాయి తెలుసా. అసలు వీళ్ళతో పాటు ప్రయాణించి నా బట్టలన్నీ కూడా గుట్కా కంపు వచ్చేస్తుంది. వాళ్ళు చేస్తే చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకోమనండి, బయట చేసుకోమనండి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ప్రయాణించేటప్పుడు అలా చేయటం తప్పు. మెయిన్గా వీళ్ళకి అసలు మేనర్స్ అనేదే ఉండదు. వాటర్ బాటిల్ తాగేసిన దాంట్లో గుట్కాలు తుప్పుకు మనం ఇటు, అది ఎక్కడ కావాలంటే అక్కడ వేసారు. దానికి మళ్ళీ క్యాప్లు ఉండవు, ఇలా జిమ్ముతాయి అన్నమాట. ఇండియన్ కోబ్రా బుష్ కొడుతుంది చూడండి, బుష్ అని అలా జిమ్ముద్ది. సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే బాగుపడం మనం. రిక్వెస్టింగ్ ఇండియన్ రైల్వేస్ కొంచెం చూడండి, పక్క ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలైనది ఇంకొక విషయం మర్చిపోయా, వీళ్ళకి టికెట్లు ఉండవా, కన్ఫర్మ్ టికెట్లు ఉండవు, టికెట్లే ఉండవా. ఒక్కొక్కరు పెద్ద బ్యాగులు వేసుకుని వస్తున్నారు. ఏంద్రా ఈ బ్యాగులు అంటే వాళ్ళ లగేజ్ ఎక్కడ పెట్టుకోమని అడుగుతున్నారు. వాళ్ళు వచ్చిందే ఫైన్ కట్టి, ఇంకొంతమంది వచ్చేసి అసలు టికెటే లేకుండా లోపలికి ఎక్కిన వాళ్ళు ఉన్నారు. ఎంత పెద్ద బ్యాగులు బాబోయ్, దగ్గర ఒక్కొక్కటి 45 కేజీలు ఉంటాయి. అలాంటి బ్యాగులు అట్టుకొస్తున్నారు. ఇండియన్ రైల్వేస్ రీసెంట్గా లగేజ్ మీద ఒక రూల్ తీసుకొచ్చింది చూడండి, మామూలుగా తీసుకురావలేదు, ఇలాంటి వాటిని కన్సిడర్ చేసి తీసుకొచ్చింది. ట్రైన్ ఇప్పుడు ఖాళీ అయ్యింది. మనం ఫస్ట్ చూసిన దానికి, మధ్యలో ఎక్కిన క్రౌడ్కి, దిగిన క్రౌడ్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉంది. గౌహతిలో మొత్తం క్లీన్ చేశారు, క్లీన్ చేశాక ఎలాగుంది అంటే క్లీన్ చేయకముందు ఎలాగుందో ఒకసారి అర్థం చేసుకోండి. జోరా పూల్ అంట ఈ బ్రిడ్జ్ పేరు. లుమ్డింగ్ జంక్షన్కి వచ్చేసాం మనం. ఇక్కడ నుంచే సిల్చర్కి డైవర్షన్ అయితే తీసుకుంటాం అనమాట. సిల్చర్ అగర్తల వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలి. నాకు సాయిరంగ్ గురించి అంత ఐడియా లేదు, కానీ అక్కడికి కూడా ఇలాగే వెళ్ళాలా ఏంటి అనేది చిన్న డౌట్. నాకు అంత క్లారిటీగా అయితే తెలీదు. సాయిరంగ్ రూట్ని నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి దాని మీద గ్రౌండ్ వర్క్ చేయలేదు నేను. లుమ్డింగ్ నుంచి 2 జంట లోకోమోటివ్లు వెళ్ళిపోతున్నాయి. మెమోకార్ షెడ్ లుమ్డింగ్ మొత్తం పొల్యూట్ చేస్తారు చూడండి. అదిగోండి ఎలా వేస్తున్నారు చూసారా. ఇంజన్ వెళ్తుంటే, లోకోమోటివ్ వెళ్తుంటే ఎలా లెగుస్తున్నాయో గాలికి. అక్కడ మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలో కూడా వేసేస్తారు. 6వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుంది. కొంచెం పెద్ద జంక్షన్ అనమాట లుమ్డింగ్ జంక్షన్. అటుపక్క ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ వెయిట్ చేస్తుంది డీజిల్ లోకోమోటివ్తో. లుమ్డింగ్ జంక్షన్. అమ్మ ఏ అమ్ముతున్నారు అబ్బా, రండిరా బాబు, ఆకలేస్తుంది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 10 నిమిషాలు. 3 గంటల 9 నిమిషాలకి అయితే మనం వచ్చాం కదా. మన పక్క ప్లాట్ఫామ్లో ఉన్న బండి ఏంటో తెలుసా, సిల్చర్ నుంచి గువాహటి వెళ్తుంది బండి.
ఇక్కడ అఫీషియల్ స్టాప్ 10 నిమిషాలు కదా, 10 నిమిషాలు ఆగలేదు, ఇంకా తక్కువ ఆగింది. 6 నిమిషాల్లో బయలుదేరిపోయాం. లుమ్డింగ్ జంక్షన్ రావాలి మళ్ళీ. సాత్కర్ ఇటుపక్క రోడ్డు భలే ఉందిలే. సిల్చార్ రూట్ ఉంది కదా, అటు సైడ్ అన్ని డీజిల్ లోకోమోటివ్లు అనమాట. లుమ్డింగ్ వచ్చాక లోకల్ మార్చుకుంటాయి. నాకు ఈ ట్రైన్ టికెట్ కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వరకు 1330 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. ప్రస్తుతం టైం 3:23 అయితే అవుతుంది. దీఫు. ఇప్పుడు మనం వెళ్ళబోయే స్టేషన్ పేరు దీఫు, DIPHU. ఈ స్టేషన్ అస్సాంలో ఉంటుంది. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది దిమాపూర్ అనమాట. దిమాపూర్ వచ్చి నాగాల్యాండ్ స్టేట్ మారుతుంది. ఇంకొక విషయం ఏంటంటే దిమాపూర్ నాగాల్యాండ్కి క్యాపిటల్ కూడా. వచ్చింది, ఆగింది, బయలుదేరిపోతుంది. పదండి మనం ఇంకా నాగాల్యాండ్ వెళ్ళిపోతాం. దిమాపూర్. దీఫులో ఏసీ వెయిటింగ్ హాల్ ఉందబ్బా. ఆహా, ఈ ట్రైన్ గురించి మనకి క్రాసింగ్ అయితే పడింది. ఈ ట్రైన్ వచ్చి లుమ్డింగ్ వెళ్తుంది, న్యూ టిన్సుకియా నుంచి. మన బండి బయలుదేరింది. వెల్కమ్ టు నాగాల్యాండ్. నాగాల్యాండ్కి వచ్చాం మనం అస్సాం నుంచి. నాగాల్యాండ్లో ఒకటే స్టాప్ మనకి, అది దిమాపూర్. నాగాల్యాండ్లోకి రావడం ఫస్ట్ గుడి కనిపించింది. అది గుడి. దిమాపూర్. పక్క ప్లాట్ఫామ్లో దిబ్రూగఢ్ నుంచి లాల్గఢ్ వెళ్ళే బండిని చూసా. మన ట్రైన్ గురించి వెయిటింగ్ అనమాట. ట్రైన్ సింగిల్ లైన్ కదా, లుమ్డింగ్ దాకా సింగిల్ లైన్. ఆ బండి వెళ్ళిపోతుంది, లాల్గఢ్ బండి. ఈ స్టేషన్ చాలా చిన్నగా ఉందబ్బా, ప్లాట్ఫామ్ కూడా చాలా కిందకు ఉంది. నాగాల్యాండ్లో ఉన్నాం కదా మనం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అస్సాంలో. నాగాల్యాండ్ నుంచి అస్సాంకి వెళ్ళిపోద్ది బండి. ఫర్కటింగ్ జంక్షన్ పేరు, ఫర్కటింగ్ జంక్షన్. మేబీ నేను ప్రొనౌన్సియేషన్ తప్పు చేస్తున్నానేమో తెలియదు, కానీ పేరైతే అదే. దిమాపూర్, నాగాల్యాండ్ క్యాపిటల్. తెలుగు స్టేట్స్లో తిరిగే స్లీపర్ బస్సులు అన్నీ రిజిస్ట్రేషన్ నాగాల్యాండ్లోనే అవుతాయి. NL అని ఉంటాయి చూడండి, నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్ బస్సులు. ఫర్కటింగ్ జంక్షన్. బాగా ముందుకు వచ్చాం మనం. నెక్స్ట్ మనం బండి వెళ్ళబోయేది మరియాని జంక్షన్. ఆల్మోస్ట్ లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోయి వచ్చింది. నిజం చెప్పాలంటే పొద్దున్న అస్సాం ట్రైన్ కాడి నుంచి నిన్న తెల్లవారుజామున నిజం చెప్పాలంటే పొద్దున్న
ఎప్పుడైతే అస్సాం ఎంటర్ అయిందో బండి అక్కడి నుంచి చల్లగా ఉందబ్బా. అటు సైడ్ జంక్షన్ రూట్ వెళ్తుంది చూడండి, మరియాని జంక్షన్. ఖాళీగా ఉంది ప్లాట్ఫామ్. చాలా పురుగులు ఉన్నాయి. ఇప్పుడే లెఫ్ట్ హ్యాండ్ పుట్టింది ఏదో పురుగు దద్దుర్లు వచ్చాయి. ఏంటో అది ఇంతసేపట్లో సర్ప్రైజ్ అయిపోద్ది అనుకుంటున్నాను నేను. 6:40 అయితే అవుతుంది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 10 నిమిషాలు. ఈ స్టేషన్లో డిన్నర్ కలెక్ట్ చేసుకున్నాను. దోశ దొరికిందో. అయ్యి బాబోయ్, ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇక్కడ మసాలా దోశ, చట్నీ, నిజంగా బాగుంది ఫుడ్. బయలుదేరాం ఈ జంక్షన్ స్టేషన్ నుంచి. 5 నిమిషాల్లో బయలుదేరిపోయింది బండి. బయట లైట్ మొత్తం ఫెయిల్యూర్. స్లో వెళ్తుంది బండి మరి. నెక్స్ట్ స్టాప్ సిమల్గురి జంక్షన్. ఇప్పుడు స్టేషన్ వస్తుంది కదా. ఈ స్టేషన్ వచ్చిందంటే మనం సోర్ స్టేషన్లో బయలుదేరాక ఇక్కడి వరకు 4009 కిలోమీటర్లు ప్రయాణించినట్టు. అటు సైడ్ ఏదో బండి వెయిట్ చేస్తుంది. ఐషెఫ్కి వచ్చేస్తుంది ఆ బండి. ఆ బండి ఏంటంటే లీడో గువాహటి ఇంటర్సిటీ. లీడో నుంచి వస్తుంది, గువాహటి అయితే వెళ్తుంది. ప్లాట్ఫామ్ బయటికి వెళ్ళాక ఆగింది బండి. చిన్న ప్లాట్ఫామ్లో అనుకుంటాయి. ఈ సిమలుగురు జంక్షన్ తర్వాత మరబండి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? నాహర్ కతియా. సిగ్నల్ వచ్చినది. కదిలింది బండి. నెక్స్ట్ నాహర్ కతియా, న్యూ టిన్సుకియా, దిబ్రూగఢ్. అంతే, మనం ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్ జర్నీ మొత్తం కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతున్నాం. ఒక జంక్షన్ రూట్ అటు వెళ్తుంది, నాహర్ కతియా. నాహర్ కతియా. ఇంకా మన డెస్టినేషన్ స్టేషన్కి మధ్యలో ఒకటే ఉంది స్టాప్, న్యూ టిన్సుకియా. అది వచ్చిందంటే ఆహా. అండ్ అటుపక్క వెళ్ళిపోతుంది సేమ్ వివేక్ ఎక్స్ప్రెస్. ఆ బండి ఇప్పుడే వచ్చింది, వెళ్ళిపోతుంది అనుకున్నాను. ఈరోజు బయలుదేరే వివేక్ ఎక్స్ప్రెస్ అది. ప్రస్తుతం టైం 8:31 అయితే అవుతుంది. అక్కడి నుంచి జనరల్లో బాగానే వస్తున్నారు క్రౌడ్. ఇప్పుడైతే ఏం లేదు కానీ నా కోచ్ మొత్తానికి నేనే రాజ్యా. మనకు సిగ్నల్ వచ్చింది. 8:32 అయితే బయలుదేరా ఎక్కడి నుంచి, నాహర్ కతియా. బండి మెల్లగా న్యూ టిన్సుకియాకి వచ్చేసింది. మెల్లగా ఎంటర్ అవుతుంది బండి. హాంకింగ్ మీద హాంకింగ్ కొడుతున్నారు. టిన్సుకియా అని ప్రభాస్ సినిమాలో ఒక దాంట్లో వింటారు. ఏ సినిమాలో విన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఊరంతా ఇటే ఉంది.
న్యూ టిన్సుకియా జంక్షన్కి వెళ్తాం మనం. ఇక్కడి నుంచి దిబ్రూగఢ్ వచ్చేసి 40 కిలోమీటర్లు సుమారు. హార్డెస్ట్ రియాలిటీ ఆఫ్ వివేక్ ఎక్స్ప్రెస్, ఇండియాస్ లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్. లోడింగ్ అనుకుంటా ఇవన్నీ ఎన్ని ఉన్నాయో. న్యూ టిన్సుకియా జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. 8:58 అయితే అవుతుంది. ఈ స్టేషన్లో మళ్ళీ జనాలు బాగానే ఉన్నారు అబ్బా. చాలాసేపటి తర్వాత జనాలను అయితే చూస్తున్నాను. ఈ న్యూ టిన్సుకియా జంక్షన్ ఉంది కదా, ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 10 నిమిషాలు. మన ట్రైన్ అయితే లేట్ అయింది కదా, సో ఎంతసేపు ఆపుతారో తెలీదు. ఇలాగ ఆపి అలా తీసుకెళ్ళిపోవచ్చు, లేట్ చేయొచ్చు, చెప్పలేం. జనరల్ డబ్బాలోకి వచ్చాను, ఉన్నారు జనాలు. ఇట్స్ మిరాకిల్, మనకు సిగ్నల్ వచ్చింది. 9 గంటల 3 నిమిషాలు. మీకు ఒక విషయం చెప్పనా, వివేక్ ఎక్స్ప్రెస్ డెస్టినేషన్ స్టేషన్కి రీచ్ అవ్వడం ఇంత తొందరగా ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నాకు తెలిసి. ఈ మధ్యకాలంలో గత 10 రోజుల నుంచి నేను చెక్ చేస్తున్నాను. 2 గంటలు, 1.5 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు లేట్లో చేరిన రోజులు కూడా ఉన్నాయి. మేబీ మనం ఎక్కేమనో ఏంటో తెలియదు, కానీ ఈరోజు ఫట్ఫట్లు ఆడిచ్చారు డ్రైవర్ గారు. నెక్స్ట్ మన డెస్టినేషన్ స్టేషన్ అయిన దిబ్రూగఢ్, న్యూ టిన్సుకియా జంక్షన్. దిబ్రూగఢ్లో 2 స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి మనం వెళ్ళబోయేది, ఇంకొకటి టౌన్ స్టేషను. దిబ్రూగఢ్ టౌన్, 2 స్టేషన్స్. ఒక జంక్షన్ రూట్ సైడ్కి వెళ్ళిపోతుంది చూడండి. క్రాసింగ్ గురించి ఆపారు మనల్ని. ఇప్పుడే శంకల గుద్దుకున్నాను. అబ్బా మా ట్రైన్ ఎప్పుడు వెళ్ళలేదు, అంత తొందరగా వెళ్ళిపోతుంది అని. నాకు తెలిసి రాజధాని ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అనుకుంటా. ఇది దీనివల్ల రాజధాని రాజధానిలు చేయమని చాలామంది అడుగుతున్నారు, కానీ రాజధానిలతో పెట్టుకున్నాం అనుకో, ఒక టికెట్ 3,000, 3,500, 4,000, 4,500. మనకి వర్కౌట్ అవ్వదు. అప్పుడు నేను డైలాగ్ వేయాలి, వచ్చే దుడ్డు కన్నా పోయే దుడ్డు ఎక్కువగా ఉంది కదప్ప అనాలి. రైట్ మనం ఇంక బయలుదేరుతాం. పక్కనే రోడ్డు మనకి ప్యారలల్ గా వస్తుంది. మళ్ళీ ఏమైందని స్లో చేసారు. కానివ్వాలి. ఇంకో 3 కిలోమీటర్లు ఉంది దిబ్రూగఢ్ స్టేషన్ చేరుకోవడానికి.
ఎక్స్ట్రాకి వచ్చేసి అనుకుంటే ఇవన్నీ పక్కన పెడేయారు. అదిగో బాలరెడ్డి లైట్లు వేసి కనిపిస్తున్నదా, అదే దిబ్రూగఢ్ స్టేషన్. అదిగో అదంతా మెయింటెనెన్స్ ఏరియా. బళ్ళన్నీ మెయింటెనెన్స్ అక్కడే అయితే. అండ్ ఫైనల్లీ మనం అయితే చేరుకోబోతున్నాం మన డెస్టినేషన్ స్టేషన్. ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్ జర్నీలో మన డెస్టినేషన్ స్టేషన్ అయిన దిబ్రూగఢ్కి చేరుకోబోతున్నాం. అదిగోండి వచ్చేసాం ప్లాట్ఫామ్ మీదకి. లైట్లు ఆపేసారు ఎప్పుడే లోపల, ఇంకా మనం చేరుకోలేదు కూడా. ఫైనల్లీ మనం అడుగు పెట్టేస్తాం. ప్రస్తుతం టైం వచ్చేసి 10:15 అయితే అవుతుంది. ఎగ్జాక్ట్లీ 9ంటికి అయితే రావాలి. 1:15 ఇట్లో అయితే మనం చేరుకున్నాం దిబ్రూగఢ్. 4154 కిలోమీటర్ల ప్రయాణం, 58 హాల్ట్లు, మొత్తం 60 రైల్వే స్టేషన్లను టచ్ చేసుకుంటూ వచ్చాం మనం దిబ్రూగఢ్కి కన్యాకుమారి నుంచి. అదే అండి మరి వివేక్ ఎక్స్ప్రెస్ జర్నీ విశేషాలు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి హోటల్ అది నెతుక్కుని రాత్రి పడుకుని నెక్స్ట్ జర్నీ మళ్ళీ రేపు ఇక్కడి నుంచే ఉందన్నమాట. రేపు రాత్రి మిగతా అరేంజ్మెంట్స్ ఇంకా బ్యాకప్లు వగేరా వగేరా ఉంటాయి చూడండి, అవన్నీ తీసుకోవాలి. నేను చెప్పాను కదా, అవన్నీ చేశారంటే మటుకు ఇండియన్ రైల్వేస్ సూపర్ బస్లా. ఎలా ఉంటే వీళ్ళతో చాలా కష్టం. ఎక్కడ పడితే అక్కడ ఊసేయటాలు అవి ఇవి చాలా కథలు ఉన్నాయి. సో గైస్, ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిబ్రూగఢ్, అస్సాం.